పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ధర క్రమక్రమంగా పెరుగుతోంది. ఇందూరు మార్కెట్లో పసుపుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. గత ఏడాది క్వింటాలుకు 5 నుంచి 6 వేల రూపాయలుండగా ఈ ఏడాది 15,000 రూపాయల మార్కును దాటేసింది. ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ మార్కెట్లో గరిష్ట ధర నమోదైంది. రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతూ ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా అత్యల్ప ధరలతో కుదేలైపోయిన పసుపు రైతులకు ఈ ధరలు జీవం పోస్తున్నాయి. ఇందూరు పసుపు రైతులకు మార్కెట్ కమిటీ శుభవార్త చెప్పింది. క్వింటాల్ పసుపు పంటకు దాదాపు 14,000 రూపాయలకు పైగా ధర నిర్ణయించింది. ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన రైతన్నలు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిపైన స్పెషల్ స్టోరీ. ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న తరుణంలో ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి. నిజామాబాద్ మార్కెట్లో ఇటీవల క్వింటాల్కు 14,200 గరిష్ట ధర పలికింది. బాల్కొండ మండలం 1LB గ్రామానికి చెందిన పన్నాల రాజేందర్ తీసుకొచ్చిన 16 క్వింటాల పసుపు కొమ్ముకు ఈ ధర వచ్చింది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు వెల్లడించిన మరుసటి రోజు మరోసారి 15,000 రూపాయల మార్కు దాటింది. నిజామాబాద్ మార్కెట్లో బద్దం సంతోష్ అనే రైతుకు చెందిన పసుపు కొమ్ములకు ఏ రాజేందర్ అనే రైతుకు సంబంధించిన పసుపునకు 15,000 రూపాయల ధర పలికింది. ఇదే ధర ఈ సీజన్లో అత్యధికం కావడం విశేషం. గతానికి భిన్నంగా ఈ సీజన్లో పసుపు ధర రోజురోజుకు ఎగబాగుతోంది. 2011లో క్వింటాలు పసుపు ఆల్ టైమ్ రికార్డు ధర 16,166 రూపాయలు పలికింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా 6 నుంచి 7,000 మధ్య పసుపు ధరలు పలికాయి. ఈ సీజన్లో మాత్రం క్రమంగా ధరలు పుంజుకున్నాయి. గత ఏడాది 10,000 వరకు ధరలు రాగా ఈ సీజన్లో మాత్రం అధిక ధరలు వస్తున్నాయి. క్రమంగా 15,000కు దగ్గరగా వచ్చింది. కేంద్రం పసుపు దిగుమతులను నియంత్రించడంతో క్రమంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. క్వింటాల్కు 15,000 ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని మొదటించి రైతులు చెబుతూ వచ్చారు. క్రమంగా ధరలు పుంజుకోవడంతో పసుపు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాది వేల్కట్టూరు గ్రామము, వెండూర మండలం. గత 10 సంవత్సరాల నుంచి పసుపు పంట పండిస్తున్నాము. ఈ సంవత్సరము రేట్లు మంచిగా ఉండడం వల్ల 15,000 వరకు పోతున్నాయి. 10,000 అయితే కంపల్సరీ మినిమం ఉంటున్నాయి కాబట్టి అందరు రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇలాగే మద్దతు ధర కొనసాగించాలని కోరుతున్నాము. మరియు ఇలాగే రేట్లుంటే ఇంకా రైతులు ఎక్కువ పంటను పండిస్తారు, పసుపు పంటను సాగిస్తారు. ఇప్పటికైతే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. పోయినసారి అంతా ఇప్పుడు 5-6 సంవత్సరాల క్రితం రేట్లు తక్కువ ఉన్నాయండి. ఇంకా 5-6 వేలు అంటే మాకు రెండకపోతుండే, పెట్టుబడి ఎక్కువ అవుతుండే, ఆదాయం తక్కువ అవుతుండే. ఈ సంవత్సరం అయితే పర్వాలేదండి. ఇన్కమ్ ఇలాగే కొనసాగితే అందరూ ఆనందంగా ఉంటారు. రైతులు ఇంకెక్కువ పంటలు పండిస్తారు. పదేళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారని, మళ్లీ పసుపు పంటకు నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని పసుపు రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పసుపు ధరల్ని ఇలాగే కొనసాగిస్తే నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలో రానున్న రోజుల్లో పసుపు పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి రేట్ లేదు. ఈసారి వచ్చింది, రేట్ వచ్చింది కానీ పంట పండలేదు. రైతులంతా తక్కువ చేసారు పసుపు పంటని. ఈసారి రేట్ ఉండేసరికి బాధపడుతున్నారు. వర్షాలకు రోగాలు వచ్చి ఆల్రెడీ పసుపు పంట పండలేదు, సగం పండింది. పోయినసారి 5,000 నుంచి 6,000 దాకా ఉన్నది రేటు. 10 నుంచి 12,000 దాకా 13,000 దాకా పోతుంది. అది ఏడన ఒకటి ఇట్లనే పెరిగితే పంటలు వేయాలనుకుంటారు రైతులు. పసుపు పంటని బంద్ చేయకుండా పెట్టుకుంటారు. రేటు ఇంకా పెరగాలనుకుంటున్నాము. అంటే కూలీల మీకెళ్ళి దాని మీకెళ్ళి కూలీల పెట్టుబడి మీకెళ్ళి ఇంకా పెరగాలనుకుంటున్నాం. ఎందుకంటే గిట్టుబడి అంటే ఇప్పుడు దాని మీకెళ్ళగా నిరుడి కన్నా కొద్దిగా నయం ఉన్నది, లేదని ఎందుకంటే ఉన్నదానికి. కాకపోతే ఇంకా ఉండాలని కోరిక మనిషికి. ఈ కూలీ ఎక్కువ పెరిగినాయి కాబట్టి ఎరువు వసూడు దానికి ఇవన్నీ మెయింటెనెన్స్ ఖర్చు అంటే బాగా అవుతుంది. బోర్డు రేటు కింద మనకు 10,000 బోర్డు, 12,000, 10,000, 16,000, 15,000 బోర్డు డిక్లేర్ అయిందా, రైతు ఇంకా 4,000, 5,000 పసుపు పెట్టేదానికి రెడీ ఉంటారు. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపార అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజామాబాద్ మార్కెట్లో మరో 42 మంది రైతులకు చెందిన 326 క్వింటాళ్ల పసుపునకు 13,000 రూపాయలకు పైగా ధర వచ్చింది. ఈ సీజన్లో 14,000 రూపాయల మార్కు దాటడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 11 సంవత్సరాల కింద రాని ధరలు ఈ మధ్య రావడం జరుగుతుంది. నిన్న 14,000, 13,500, 13,800, 14,000 వరకు హైయెస్ట్ రేట్ పలికింది.
ఈ కాడి 14,000 పైన పలికింది. గోళ్ళ కూడా 10,000 పైన ఉన్నది. పోయిన సంవత్సరం ఇదే రోజులలో 4,000 రూపాయలు 5,000 రూపాయలు పోయిన ఒక క్వింటాలు పసుపు ధర ఈరోజు అదే పసుపు ఈరోజు 12,000 13,000 14,000 ధర పలుకుతుంది. రాబోయే కాలంలో అనగా రేపు వచ్చే మార్చి ఏప్రిల్ కూడా ఇంచుమించు 15,000 20,000 ధర పలికే అవకాశం ఉన్నది. మేము ఓవరాల్గా మేము సర్వే చేస్తే కూడా త్రూఅవుట్ ఇండియాలో కూడా సరుకు అనేది చాలా దిగుమతి తక్కువ ఉన్నది. ఈసారి నిజామాబాద్ మార్కెట్ రైతు సంతోషంగా ఉన్నారు. ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతు 5 ఎకరాలు వేసిన పంటకు వాళ్ళు పోయిన సారి ఈసారి రెట్టింపు ధరతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు తెలియవచ్చింది. రాబోయే కాలం కూడా మార్చి ఏప్రిల్ మాసం కూడా 20,000 వరకు టచ్ అయ్యే అవకాశం ఉన్నది మార్కెట్. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనతో హర్షం వ్యక్తమవుతోంది. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి సాధించిన అరవింద్ పసుపు రైతులకు భరోసా ఇస్తున్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా పసుపునకు డిమాండ్ పెరగడం పసుపు బోర్డు ప్రకటన కారణమని అరవింద్ చెబుతున్నారు. త్వరలోనే పసుపు పంటకు 20,000 మార్కు దాటే అవకాశం ఉందని అరవింద్ చెబుతున్నారు. నరేంద్ర మోడీ అంతటా ఆయన వచ్చి ఈ గడ్డ మీద పసుపు బోర్డు అనౌన్స్ చేసి తెల్లారి కేబినెట్ పాస్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. ఇవాళ కార్యాలయం పెడతారు, రేపు మాపో కార్యాలయం కూడా పెడతారు. స్పైసెస్ బోర్డు బంద్ అవుతుంది, ఆడ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది. ఇవాళ 14,000 దాటింది రేటు. నా వచ్చే సంవత్సరం 20,000 దాటించే బాధ్యత మాది. పని చేసినాము, రైతులందరూ మాకు ఓటేయమని మేము అడుగుతాము. రైతులు మోడీ గారు చేసిన ఇతర పనులన్నీ, మోడీ గారు ధర్మస్థాపన మరియు పసుపు బోర్డు స్థాపన అన్ని చేసిన వాగ్దానాలు అన్నీ మేము చేసుకున్నాం. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు పంటకు క్వింటాల్కు 14,000 రూపాయల మద్దతు ధర దక్కడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటైతే రైతుల ఆనందానికి అవధులు ఉండవనేది నిత్య సత్యం.